మానవ జీవితమే ఒక మహాభారతం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు వైష్ణవి క్యాటరర్స్. మానవ జీవితమే ఒక మహాభారతం. మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మాతృదేవోభవ. అమ్మ పదంబుజంబులకు నారతులెత్తగా కన్నుదోయి లేలెమ్మని చెప్పు గుండెకు విలీనమగున్ హృదయము దానిలో. కమ్మని పద్యముల్ బలుకగా హృదయం మది లేదు. అమ్మనే నమ్మితి మా అమ్మనే నమ్మితి ఆమె పాదములే నా హృదయాన విపంచినాదముల్. ఆమె పాదములే నా హృది మ్రోగు విపంచినాదముల్. అధర్మాన్ని సమర్థిస్తూ ఆయువు సాగదీయడం కంటే ధర్మాన్ని సమర్థిస్తూ మృత్యువును వరించడం మంచిది అనే విషయాన్ని మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మతిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం భీష్మ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1056వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మానవ జీవితమే ఒక మహాభారతం. మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. ఈ కర్తవ్యపరాయణత గురించి మనం చెప్పుకోవలసిన ఒక్క మాట శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. మనం గుర్తుంచుకోవలసిన మాట. జ్యోతిష్ శాస్త్రం ఉంది, దాన్ని తెలుసుకోవచ్చు, తప్పులేదు, తెలుసుకోవాలి కూడా. ఎందుకు అంటే ఆ ప్రణాళిక ప్రకారం ఒక మనకి శుభం జరిగే అవకాశం ఉన్నప్పుడు అందుకు అనుగుణంగా మనస్సు మార్చుకుంటాం. కానీ అశుభం జరిగే అవకాశం ఉందని చెప్పి మార్చుకోలేవు. దానికి ప్రతిక్రియలు మొదలు పెడతాం. మీకు ఊరుదులు పెట్టే యోగం ఉంది అన్నప్పుడు తెలివైన వాడు ఏం చేస్తాడంటే ఉద్యోగంలో ఏమైనా ప్రమోషన్కి అవకాశం ఉంటే ఊరుదులు పెట్టచ్చేమో చూస్తాడు. బదిలీకి ఒప్పుకుంటే ప్రమోషన్ కూడా వస్తుందేమో దానికోసం ఓ దరఖాస్తు పెడితే ఆ సమయంలో అది ఫలించి తీరుతుంది. అంతకుముందు నీకు పదోన్నతి ఇవ్వడానికి ఒప్పుకోని వాడు ఇప్పుడు అంగీకరిస్తాడు. ఎందుకంటే ఇస్తే కానీ నువ్వు ఊరు వదిలిపెట్టవు. ఊరు వదిలిపెట్టడం అనేది విధి నిర్ణయం. అలా తెలివిగా ఆలోచించుకుని జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి తప్ప నాకు కదలాలం లేదు కాబట్టి ఏమంటే వినాయక జపం చేయాలా, హోమం చేయాలా అని అడగకూడదు. ఇంక అడిగితే వ్యాపారులు ఎలాగూ ఉంటారు. నువ్వు ఏదంటే అది చేసేవాళ్ళు. జరుగుతుందో జరగదో, వారికి ప్రయోజనం జరుగుతుందో నీకేం జరుగుతుందో చెప్పలేం. అదే శ్రీకృష్ణుడి మాట. దాన్నే దేవీ భాగవతంలో బృహస్పతి ఒక సందర్భంలో చెబుతాడు. హయగ్రీవుడు అనేటువంటి రాక్షసులతో 5000 సంవత్సరాల పాటు యుద్ధం చేసిన శ్రీ మహావిష్ణువు వాడు చంపలేకపోయాడు. ఎందుకంటే వాడుకున్న వరం ఏమిటంటే హయగ్రీవుడితో తప్ప వాడు చావడు. ఈయన మామూలు గ్రీవంతో విష్ణుగ్రీవంతో ఉన్నాడు. విష్ణుగ్రీవం పోవాలి, హయగ్రీవం రావాలి. చంపలేడు. విష్ణువు వల్ల సాధ్యం కాల, మన వల్ల అవుతుందా? అప్పుడు అనుకోకుండా దేవతలు ఏం చేయాలని ఆలోచిస్తే ఆయనకి 5000 ఏళ్ళు పోరాడు అలిసిపోయి ధనుస్సు ఇలా పెట్టుకుని ధనుస్సు కొస మీద గడ్డం పెట్టి నిద్రపోతున్నట్టు నిలబడి. ఈయన విశ్రాంతి తీసుకుంటాడు కదా, వాడు యుద్ధం మానేశారు. అంత నీతిమంతులు వాళ్ళు. కృతయుగం కదా మరి, అప్పుడు కూడా వాళ్ళు అంత నీతిమంతులుగా ఉండేవారు. ఆయన విశ్రాంతి తీసుకుంటే బాణాలు వేయకూడదు, వదిలేవయ్యా అన్నాడు. ఎంతసేపు పడుకుంటాడో పడుకొని అన్నాడు. ఆయన నిద్ర లేపడం కోసం వమ్రి అని ఒక పురుగును ప్రయోగించారు. ఆ వింటి నారిని కొట్టేస్తే విల్లు కదులుతుంది కదా, విష్ణువుకి మెలకు వస్తుంది. అమాయకులు విల్లు కదులుతుందని ఆలోచించారు. ఆ కదలడంలో పీక తెగిపోతే, ఎందుకంటే విల్లు ఇలా ఉంచి తీగ కడతారు, మరి ఆ తీగ తెంపేస్తే అది ఎలా అందో ఒక్కసారి వ్యాకోచించదు, సంకోచించింది ఎలాస్టిక్ లాగా. అప్పుడు ఏమవుతుంది దెబ్బ, అది ఆలోచించాలి. దేవతల బుర్రలు కూడా అలా ఉన్నాయి. ఎందుకంటే సంకల్పం వేరుగా ఉంది, అలా అవ్వాలి, తప్పదు అది. ఎందుకంటే ఆ వాడు రావాలంటే హయగ్రీవం రావాలి, హయగ్రీవం రావాలంటే అసలు గ్రీవం పోవాలి.
ఏకగ్రీవం కుదరదు ఇక్కడ. ఏంట్లో కుదిరింది కనుక ఏకగ్రీవం మనకు కుదరదు, ఇక్కడ కుదరదు. విష్ణుమూర్తి కూడా ఏకగ్రీవం కుదరదు, ఆయన కూడా గ్రీవాలు మార్చాడు సందర్భాన్ని బట్టి. అందుకని ఆ వమ్మిని ప్రయోగించారు, అది కొట్టింది. కొట్టగానే ధనుస్సు ఇలా సాగింది, విష్ణుమూర్తి తల ఎగిరిపోయింది. ఏం చేయాలో తెలియలేదు దేవతలకి. అప్పుడు బృహస్పతి అన్నాడు, ఊరికే ఏడుస్తూ కూర్చోవడం కాదా, దైవం పురుషకారశ్చ దేవేశ సదృశావుభౌ, దైవం పురుషకారశ్చ దేవేశ సదృశావుభౌ, ఉపాయశ్చ విధాతవ్యో దైవాత్ ఫలతి సర్వదా. ఏడుస్తూ కూర్చోకు దేవేంద్ర, దైవం పురుషకారశ్చ సదృశౌ ఉభౌ, రెండూ సమానమే. ఎంతసేపు దేవుడి మీద ఆధారపడి ఉండొద్దు, అలాగని ప్రయత్నం చేసిన ప్రతిదీ ఫలిస్తుందని అనుకోవద్దు. దైవానుగ్రహము ఉండాలి, పురుష ప్రయత్నం ఉండాలి. ముందు ఉండాల్సింది పురుష ప్రయత్నమే. దైవానుగ్రహం ఫలించే వరకు మనకి తెలియదు ఎలా ఉందో. అందుకే మన ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి. అది వచ్చే యోగం ఉంటే మన ఇంటికి అదే వస్తుంది, ఏమీ రాదు. కరెంటు బిల్లు వాడు, ఫోన్ బిల్లు వాడు వస్తారు, ఇంకెవరు రాడు. కేబుల్ బిల్లు వాడు మన ఇంటికి ఇంకెవరు రాడు. మనం ప్రయత్నం చేస్తేనే వస్తుంది. ఆ ప్రయత్నం మానేసి కూర్చుని వెర్రి వేదాంతాలు, మెట్ట వేదాంతం మాట్లాడద్దు. అలాగా ఫలించే వేదాంతమే మాట్లాడాలి. క్రియాశూన్యం కాకూడదు జీవితం. ఇప్పుడు భారతదేశం వెనకబడ్డానికి ఇది ప్రధాన కారణం. అంతా క్రియాశూన్యమే, మెట్ట వేదాంతాలు మాట్లాడడం, ప్రతిదీ యోగం అని. నువ్వు పని చెయ్యి, నువ్వు ప్రయత్నం చెయ్యి. అప్పుడు కుదరకపోతే యోగం అనడం వేరే విషయం, అలా జరిగే యోగం ఉంది, అది వేరే విషయం. అప్పుడు సరిపెట్టుకో. ముందే యోగం ఎగ్గొట్టడానికి అది అనర్థం చెప్పారు మన పురాణాలన్నీ. ఇంతగా పురుష ప్రయత్నాలను ప్రోత్సహిస్తూ ఉంటే ప్రతి వాళ్ళు పురుష ప్రయత్నాలను తీసేసి దేవుడి మీద ఆధారపడమంటారు ఏమిటండి? దేవుడి మీద కూడా కాదు, ఇంకా గురువుల మీద, బాబాల మీద, స్వామీజీల మీద పనేమి లేదు. ఇంకా దేవుడి మీద ఆధారపడమే తప్పని చెబుతాం స్పష్టంగా. దైవం పురుషకారశ్చ, దైవానుగ్రహం ఉంది, పురుష ప్రయత్నం ఉంది. సదృశౌ ఉభౌ, రెండూ సమానమే. ఉపాయశ్చ విధాతవ్య. ఇప్పుడు ఏం చేయాలి? విష్ణుమూర్తికి మరో శిరస్సు రప్పించాలంటే ఏం చేయాలో ఆలోచించండి. అంతేగాని వదిలేసి ఆయనకి శిరస్సు రప్పించడానికి మనం ఎంత వాళ్ళం, ఆయనే వస్తారంటే ఆ శరీరం కూడా ఉండదు అక్కడ. అప్పుడేం చేస్తారు అని ఉపాయశ్చ విధాతవ్య. ఏదో పని చేయండి, ఉపాయం చేయండి. దైవాత్ ఫలతి సర్వతం. ఒకటి ఫలించకపోతే బాధపడకండి. ఇది మన జీవితంలో ఎంత గొప్ప సూత్రం. ఇది హిందూ ధర్మం. కర్మ సిద్ధాంతం అంటే ఇది. కాళ్ళు జాపేసి కూర్చోవడం కాదు కర్మ సిద్ధాంతం. అదే శ్రీకృష్ణుడు చెప్పాడు, నువ్వు ఏమీ చేయకుండా నీ దారులు నువ్వు వేరే వాళ్ళని చంపుతావా, ఆయన వదిలేస్తావా? ఒకవేళ భీష్ముడు కాదండి, ఇంకో దుశ్శాసనుడు, దుర్యోధనుడు ఎవడో వచ్చి ఎకంటని వేసేస్తే అప్పుడు భీష్ముడిని చంపడానికి మనిషి కూడా ఉండడు. ఈ మాత్రం నిమిత్త మాత్ర కారణం కూడా లేకపోతే నీ బాణాలకు ఎట్టి పరిస్థితుల్లో సావడాయన. ఎన్ని ఉన్నాయి దీని వెనకాల? శంతనుడి వరం ఉంది, అంబ తపస్సు ఉంది, భీష్ముడేమో సాటి వీరుడు చేతుల్లో మరణించాలని కోరుకోవడం ఉంది, ఆయన పరాక్రమం ఉంది, నీ అవసరం ఉంది. ఇవన్నిటితోటి ఒక ప్రణాళిక అల్లుకోవాలనేది మానేసి నీ అంతట్లో ఆలోచిస్తావేమిటాయి అమాయకుడా అని అన్నాడు. అలాగ మొత్తం మీద అర్జునుడిని ఒప్పింపజేసి పరమాత్మ రాత్రి తీసుకెళ్లి ప్రశాంతంగా పడుకోబెట్టారు. 10వ రోజు యుద్ధం మొదలైంది. 10వ రోజు భీష్మ వ్యూహం వారిది, శిఖండి వ్యూహం వీరిది. ఇంకో రకమైన వ్యూహాలు లేవు. మనం 10 రోజులు 10 రకాల వ్యూహాలు చెప్పుకున్నాం. మొదటి రోజుని కౌరవులు మానుష వ్యూహం పన్నారు, పాండవులు అచల వ్యూహం పర్వతాకారంలో నిలబడ్డారు, కౌరవులు మనిషి ఆకారంలో నిలబడ్డారు. రెండవ రోజున కౌరవులు గరుడ వ్యూహం పన్నారు, పాండవులు అర్ధచంద్ర వ్యూహం పన్నారు. వీరు పక్షి ఆకారంలో గ్రద్ద ఆకారంలో నిలబడితే రెండవ రోజున పాండవులు అర్ధచంద్రాకారంలో ఆ గరుడ పక్షిని ఇలాగా మెడ పట్టుకుని నొక్కేసే విధంగా ఆ వ్యూహంలో వాళ్ళు నిలబడ్డారు. మూడవ రోజున వీరు కౌరవులు త్రిశాఖ వ్యూహంలో నిలబడితే వారు క్రౌంచ వ్యూహంలో నిలబడ్డారు. 3 పాయల నది 3 కొమ్మల చెట్టు రూపంలో కౌరవులు నిలబడితే వారు క్రౌంచ పక్షి వ్యూహంలో వారు నిలబడ్డారు. 4వ రోజుని వీరు తుముల వ్యూహం, వారు తుముల వ్యూహం. అంటే గుంపులుగా నిలబడడం, గుంపులు కలిసిపోవడం, పోరు ఘోరవడం, దుమ్మి కయ్యం జరగడం. అంతే. తుత్తుని ఎరైపోవడం, ఏం జరుగుతుందో తెలియకపోవడం. అదొక రోజు పాటించారు 4వ రోజుని. 5వ రోజుని కౌరవులు మకర వ్యూహంలో పాటిస్తే పాండవులు శేన వ్యూహం డేగ ఆకారంలో, వీళ్ళు మొసలి ఆకారంలో వ్యూహాన్ని పన్నితే పాండవులు డేగ ఆకారంలో వ్యూహాన్ని పన్నారు. 6వ రోజుని కౌరవులు క్రౌంచ వ్యూహం పన్నితే పాండవులు మకర వ్యూహాన్ని పన్నారు. వారు 5వ రోజు పన్నిన దాన్ని వీరు 6వ రోజు పన్నారు. 6వ రోజున కౌరవులు క్రౌంచ వ్యూహం క్రౌంచ పక్షి ఆకారంలో నిలబడితే పాండవులు మకర వ్యూహాన్ని పన్నారు. 7వ రోజున కౌరవులు మండల వ్యూహం గుండ్రని ఆకారంలో వ్యూహాన్ని రచిస్తే పాండవులు వజ్ర వ్యూహాన్ని పన్నారు. 8వ రోజున కౌరవులు కూర్మ వ్యూహం తాబేరు ఆకారంలో నిలబడితే పాండవులు శృంగాటక వ్యూహం జంక్షన్ 4 రోడ్ల కూడలి ఆకారంలో నిలబడ్డారు. 9వ రోజున కౌరవులు సర్వతోభద్ర వ్యూహంలో నిలబడితే పాండవులు దృఢ వ్యూహంలో నిలబడ్డారు.
4 పక్కల నుంచి ఎవరొచ్చినా గట్టిగా ఎదుర్కొనేలా కౌరవులు సర్వతోభద్ర వ్యూహం రచిస్తే పాండవులు దాన్ని ఎదిరించడానికి వీలైన దృఢమైన వ్యూహం రచించారు. ఇక 10వ రోజున ఏ వ్యూహాలు లేవు. వారు భీష్ముడినే నమ్ముకుని భీష్ముడి మీద ఆధారంగా వారు వ్యూహం రచించారు. వీరు శిఖండినే నమ్ముకుని శిఖండితో వ్యూహం రచించారు. ఇది 10 రోజుల వ్యూహ క్రమం. ఇక మిగిలింది ఏ రోజుగా ఆ రోజే ఆ వ్యూహాలు చెప్పుకొని ఇప్పుడు ఒకసారి 10 వ్యూహాలు గుచ్చేసాం, అయిపోయింది. అప్పుడు 10వ రోజున సరిగ్గా భీష్మ వ్యూహం సెకండ్ వ్యూహం ఇవాళ భీష్ముడో సెకండో తేలిపోవాలి. సెకండ్ మిగలడం భీష్ముడు వెళ్ళిపోవడం ఖాయం. మనకి కథ తెలుసు ఉన్నదే. ఎందుకంటే విధి నిర్ణయం శ్రీకృష్ణుడు చెప్పిన మాట, నీ తల పెన్ని భంగులం దైవము చూపువోలే తుది దాకునే ఈ విధమిట్టులుండగా త్రోవగ జల్లునే ఎటులు ద్రోచిన పోవదు సూచియుండుమి. ఆ విధి నిర్ణయం అనేది జ్యోతిష్శాస్త్రం రూపంలోనో మరో రకంలోనో మనకు తెలిసినప్పుడు దానికి మానసికంగా సిద్ధమైపోతే అంత కూడా ఉండదు. అందుకే కాస్త శకునాలు లాంటివి ఎందుకు చెబుతారు అంటే మనస్సులో ఎప్పుడు మేలే జరుగుతుందని అనుకోకు, కీడు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. దానికి మానసికంగా ఫోన్లో ఏదో జరుగుతుంది కదా, జాగ్రత్తగా ఉందాం, రోడ్డు మీద ఎడం పక్కనే ఉందాం జాగ్రత్తగా. అప్పటికే వచ్చేవాడు కుడి పక్కకు వచ్చి గుద్దేస్తాడు. కానీ మనం కుడి పక్కకి వెళ్ళిన తప్పులేదుగా. ఎందుకంటే గుద్దీసాక ఎవరో పోలీసులు ఎవరన్నా వస్తే ఆయన దాన్ని ఆయన అడుగుతున్నా నువ్వు గుద్దీసాడు వాడి మీద కేసెడతాడు. ఇప్పుడు మనం కూడా దీన్ని లక్ష్య పెట్టకుండా కుడివైపు వెళ్ళిపోయామనుకోండి, నిధి తప్పేలయా అని అంటాడు, ఇద్దరి మీద పెడతాడు. కానీ ఇప్పుడు దెబ్బ తగిలిన మళ్ళీ కేసు ఒకటి. కనీసం మన పద్ధతి మనం పాటిస్తే దెబ్బ ఉన్నా కేసు ఉండదు. ఇది జ్యోతిష్శాస్త్రం తెలపడం వల్ల రకరకాల శుభాశుభాల వ్యవహారం వల్ల ఏమిటి పూర్ణ నిజమేనండి, నమ్మకం గుడ్డి నమ్మకం, మంచి కుడికని ఆడవాళ్ళ కుడికని ఎదిరింది కొరకు జాగ్రత్తగా ఉండండి, కాస్త కొంపలు అంటూ వదిలేయండి ఆ విషయం. అంతకంటే ఆలోచించకండి. ఇక కుడికని ఎదిరిన కథలన్నీ చెప్పుకుంటూ కూర్చోద్ది ఇక్కడ, దానికి అంతకంటే ప్రాధాన్యం లేదు. ఏదైనా జరిగేది ఉంది. ఎందుకంటే ఇవి ఈ అదురుపాట్లు కూడా ఒక రకం ఏమిటంటే మన శరీరంలో ఈ శరీరం అంతా ఒక యంత్రం, మనస్సు యంత్రం. దాంట్లో ఏం జరగాలో ఓ ప్రణాళిక ఓ చిప్పు పెట్టేసి ఉంది అందులో. విధి కంప్యూటరులో శుభాశుభములను వేర్వేర జొప్పించి, విధి అనే కంప్యూటర్లో శుభాశుభాలనేటువంటి శుభాశుభములను ఫీడింగు గావించి తద్విధమెల్లని చిన్న చిన్న సిప్సుపై ముద్రింపించి. అమ్మవారి గురించి రాశారు ఒకసారి సరదాగా, అమ్మ ఏం లీల చేస్తావమ్మా అని. విధి కంప్యూటరులో శుభాశుభములను ఫీడింగు గావించి తద్విధమెల్లని చిన్న చిన్న సిప్సుపై ముద్రింపించి జీవితమును నడుపుతూ ఉంటావమ్మను వెధవాయత్వమును గ్రహించితివి దేవి మమ్ము కాపాడుమా. తద్విధమెల్లని చిన్న చిన్న చిప్సుపై ముద్రింపించి శుభాశుభాల రూపంలో వాటిని అనుగ్రహిస్తూనే ఉన్నాము. మొత్తం మీద ఏం చేస్తున్నావంటే నువ్వు మీ ఆయన కలిసి కైలాసంలో పాచికలాడుకుంటూ కూర్చుని వెధవాయత్వం అనుగ్రహించితివి దేవి ఏమి వాకృత్యదని మమ్మల్ని మీద మనం ఎది విధవన చేసి ఆడుస్తున్నామమ్మా, నీ ఇష్టం. అయితే ఏమి నీ కాళ్ళే పట్టుకుని ఉన్నావు, దానికి ఏముంది, నకదీది సంచన నమజ్జన తమోగుణ. ఆ శుభాశుభములు అనేటువంటి ఫలితాల రూపంలో ఎప్పుడో ఏర్పాటు చేసావు. అందుకే ఆ ఏర్పాటు చేసిన ఫలితాలు వస్తుంటే ఏదో వాన వచ్చే ముందు ఉరుములు వచ్చినట్టు మెరుపులు వచ్చినట్టుగా శుభాశుభాలు జరిగే ముందు మనకు ఏదైనా ఓ స్వప్నమో ఓ శకునమో ఏదైనా రావచ్చు. దానికి అంత తీవ్రమైన ప్రాధాన్యం ఇవ్వద్దు. దానికో శాస్త్రం, దాని గురించి ఎవరినో అడగడం, ఇంకెక్కడి నుంచి పూజలు ఫలాలు అవన్నీ వద్దు. ఇదేదో జరిగే అవకాశం ఉందేమో, మనం సిద్ధంగా ఉందాం, అయిపోయాయి, జరగకపోయినా గొడవలేదు. అనారోగ్యం కూడా ఏ జ్వరం వచ్చినప్పుడు కొంచెం ఏటో ఒళ్ళు పులపరంగా ఉందండి అంటే ఆ పులపరంగా ఉండడం దేనికి, జ్వరానికి సూచన. అలాగే అశుభానికి ఏదైనా ఓ సూచన, శుభానికి ఓ సూచన ఉండొచ్చు, దానికేముంది. ఇంకా అవే పిచ్చి నమ్మకాలు పెంచి చేసుకుని వాటినే హిందూ ధర్మం. ఇంకా దానికోసం ఓ మనిషి, దానికోసం ఓ ప్రసంగం, వాడికి మనం దండాలు పెట్టడం, ఇంకా అక్కడి నుంచి మంచి శకునం వచ్చే వరకు ఆగడం. ఇదంతా నువ్వు విధి నిర్ణయాన్ని వ్యతిరేకం చేస్తున్నావు అనమాట. లేదా మన ఇంట్లో వాళ్ళనే ఒకళ్ళని ఎదురెళ్ళి రమ్మని, ఇది అంతకంటే అజ్ఞానం. ఇది అది ఏదో వచ్చిన దాన్ని బట్టి ఏదైనా జరుగుతుందనే నమ్మకం నీకు నిజంగా ఉంటే ఇంట్లో వాళ్ళని పంపించడం అంత మూర్ఖత్వం ఇంకోటి లేదు. అంటే నువ్వు నిర్ణయిస్తున్నావు అనమాట ఏం జరగాలో. నువ్వు ఆ నమ్మకమైనా వదిలేయాలి, ఈ పనైనా మానేయాలి. ఏం లేదండి, అటు కాదు ఇటు కాదు, ఎటు కాకుండా ఉంటాం మనం. సంపూర్ణంగా జ్ఞాన మార్గంలోనూ ఉండం, పూర్తిగా భక్తి మార్గంలోనూ ఉండం, అజ్ఞానంలో రెండు కలిపేస్తూ ఉంటాం. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం.